అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు అప్డేట్స్. తెలంగాణ పెన్షన్దారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు. నేడు తారీఖు 23 శనివారం నాడు ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందనమాట. మరి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని నెక్స్ట్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఉన్న సర్పంచ్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెంచి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ వారి ఖాతాలో జమ చేయబోతున్నారనమాట. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారాన్ని ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని మరి వారి ఖాతాలో జమ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒకేసారి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని ఇవ్వబోతున్నారా అనే దానిపై కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి ఇంకోటి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర కానుండగా రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వంపై కొంచెం విమర్శలతో ఉండటంతో మరి భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ మరియు మహిళలకు 2,000 దానిపై కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతుంది. అయితే రేపు ఎల్లుండో ఒక కమిటీని విధించి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్కి సంబంధించి అంటే మరి ఇప్పుడు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెంచితే ప్రభుత్వంపై ఎంత భారం పడబోతుంది, మరి కనీసం ఎన్ని నిధులు అవసరం కానున్నాయి అనే దానిపై ఒక క్లారిటీ తీసుకొచ్చి మరి కేంద్రాన్ని నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేయమని మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ నెక్స్ట్ 2 రోజుల్లో మరి పూర్తి చేసి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని సెప్టెంబర్ మొదటి వారాన్నే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే ఇది వరకు ఉన్న ఏలుముద్ర ద్వారా కానీ మరి సిగ్నేచర్ ద్వారా కానీ పెన్షన్ అయితే ప్రభుత్వం అందించేవారు. అయితే ఇప్పటి నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాసెస్ అంటే ఫేషియల్ రికగ్నిజేషన్, కంటి చూపు ద్వారా ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించబోతున్నారు. ఎందుకంటే త్వరగా ప్రజలకు పెన్షన్ అందించే ఉద్దేశంతో ఈ యొక్క ఫేషియల్ రికగ్నిజేషన్ ద్వారా అందించబోతున్నారు. మరి రేపో లేదా ఎల్లుండో ఈ యొక్క ఒక కమిటీని విధించి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్పై ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాం. మరి ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం చూసుకున్నట్టయితే 4,000 పెన్షన్కు ముహూర్తం ఖరారు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు. అయితే ఇది పక్కా సెప్టెంబర్ మొదటి వారాన్నే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఖాతాలో వారి ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడో అక్కడ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరి మహిళలకు 2,000 ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏ నెలన ఈ యొక్క మహిళలకు 2,000 జమ కాబోతున్నాయి, మరి అర్హులు ఎవరు, ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులకు లేదా బంధుమిత్రులకు ఎవరికైనా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.